మీ పిల్లలు మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే దేవుని ప్రేమించటం వారికి నేర్పించటం నంబర్ 1. స్పెషల్ ట్యూషన్ ఇవ్వడం అదంత ఇంపార్టెంట్ కాదు. దేవుని మందిరానికి వెళ్ళడం ఇంపార్టెంట్, సండే స్కూల్లో చదవడం ఇంపార్టెంట్, దేవుని కృప పొందడం ఇంపార్టెంట్. ఆ తర్వాత దేవుని కృపలో వారు ఉంటే దేవుడే వారికి మార్గములు తెరుస్తారు. కొందరు సండే ఆరాధనకు వెళ్ళరు, పిల్లలను పోనీయరు, ఎందుకంటే వారికి ట్యూషన్ ఉంది. వారి కోసం ఎన్నెన్నో పనులు చేస్తారు. ఈ పిల్లలు చదువులో ఎక్సలెంట్ అయ్యారు, కానీ మోరల్ వాల్యూస్లో, స్పిరిచువాలిటీలో చాలా వెనకబడిపోయారు. అల్టిమేట్గా తల్లిదండ్రులను ఆదరించి కాపాడుకోవాలనే విషయం కూడా వారికి ఎవరు చెప్పలేదు. ఇక్కడే చెప్తారు, నీకు దీర్ఘాయువు కలుగుటకు నీ తల్లిని తండ్రిని సన్మానించు అనేది. అది నేర్పించకుండా పెంచితే ఆ పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేరినటువంటి వారు చాలామంది అక్కడ ఉండి వారు కలవరపడుతూ ఏడుస్తూ ఉంటారు. అటువంటి దుస్థితి రాకుండా ఉండడానికి మన పిల్లలతో పాటు ప్రభువును సేవిద్దాం, ప్రభు చిత్తం నెరవేద్దాం, మన విలువైన సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ప్రభు మనకిచ్చిన ఈ జీవితం ఆయన మహిమార్థంగా వాడుకోవడానికి మనల్ని సమర్పిద్దాం.